ఫ్రెండ్స్, ఈ వీడియోను చాలా కష్టపడి చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మాఫియా గాళ్ళకు చేరే వరకు షేర్ చేయండి. మన బాలయ్య బాబు పవర్ ఏంటో, రేంజ్ ఏంటో తెలియాలి ఆ మాఫియా గాళ్ళకు. అసలు ఎవరి బాలయ్య అనే మాఫియా గాళ్ళకు చెబుతున్నా. అర్జునుడి లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సమ్మోహన రూపం, ఇవన్నీ కలగలిపిన ఆ పిల్లాడికి విశ్వవిఖ్యాత నటసౌర్మ నందమూరి తారక రామారావు గారు పేరు పెట్టారు, నందమూరి బాలకృష్ణ అని. ఆయన ఫ్యాన్స్ ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటారు. జై బాలయ్య అనే నినాదం ఒక పేరు కాదు, అది ఒక ఎమోషన్, అది ఒక వైబ్రేషన్. తెలుగు సినిమా ఉన్నంత వరకు, నందమూరి వంశం వెలుగుతున్నంత వరకు ఈ నటసింహుని గర్జన ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. నందమూరి తారక రామారావు గారి సినిమా లెగసీ ఒక పక్క, పొలిటికల్ లెగసీ ఒక పక్క. రెండిటిని తన భుజాల మీద మోస్తూ బ్యాలెన్స్ తప్పకుండా పడిపోకుండా తట్టుకొని నిలబడ్డ మనగాడు మగాడు నందమూరి బాలకృష్ణ గారు. ముక్కుసుటితనం భయమనేదే లేని ఏకైక హీరో. డైరెక్టర్లను డిన్నర్కు పిలిచి లాగేసుకుని కట్టేసుకుని సినిమాలు తీసి సినిమా చరిత్రలో మొదటిసారిగా బుక్ మై షోలో సినిమాకు రేటింగ్స్ రివ్యూస్ ఇవ్వకూడదు అని కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్న మీరా మా బాలయ్య బాబును కామెంట్ చేసేది. మీరెంత, మీ చరిత్ర ఎంత? చరిత్ర అంటే మాది. మీ మాఫియా తాతకు డప్పు కొట్టే పిఆర్ టీం లేవు ఆయనకు. ఆయనకున్నది ఒకటే, నికార్సైన నందమూరి అభిమానులు. అసలు నందమూరి అభిమానులు అంటే ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు చేసే సౌండ్ కు మీ మాఫియా బ్యాచ్ అంతా ఫ్యాంటులను ఉచ్చపోసుకుంటారు. వాళ్ళని చూస్తే ఒక చిన్నపాటి బాలయ్యని చూసినట్లే ఉంటుంది. బాలయ్యల సేమ్ అదే యాటిట్యూడ్, అదే అగ్రెషన్. నందమూరి ఫ్యాన్స్ కు మీరు ఎదురొచ్చినా, మీ మాఫియా నందమూరి ఫ్యాన్స్ కి ఎదురెళ్ళినా మీకే రిస్క్. ఫ్లూటు మీ మాఫియా తాత దగ్గర ఊదండి. సింహం ముందు కాదు. హిట్ ఉండొచ్చు, ఫ్లాప్ ఉండొచ్చు, కానీ బాలయ్య ఏనాడు డిసప్పాయింట్ కాలేదు. ఇండస్ట్రీని వదిలి వెళ్ళలేదు. ఆయన హీరోగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటి నుంచి ప్రతి సంవత్సరం వెండితెర మీద కనిపిస్తూనే ఉన్నారు. ఒక్కసారి కూడా బ్రేక్ తీసుకోలేదు, ఎగ్జిట్ అయిపోలేదు. ట్రెండ్ మారుతూనే ఉంది, కానీ ఆయన మారలేదు. ఇది నా బాడీ లాంగ్వేజ్, ఇదే నా వాయిస్, ఇదే నా స్టైల్. నచ్చకపోతే ఛానల్ మార్చుకో, నేను మారను అని ఫ్యాన్స్కు క్లియర్గా మెసేజ్ ఇచ్చేశాడు. కెరియర్ స్టార్టింగ్ నుండి ఈ రోజు వరకు నికార్సైన రికార్డ్స్ ఆయన సొంతం. ఆయన చూడని రికార్డ్స్ లేవో. సినిమా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు హీరోగా రికార్డులకు ఎక్కిన ధీరుడు మా బాలయ్య. ఒక ఏజ్ వచ్చాక మెజారిటీ ఆఫ్ స్టార్స్ సేఫ్ జోన్లకి వెళ్ళిపోతారు. సేఫ్ మూమెంట్ రోల్స్, సాఫ్ట్ కంట్రోల్డ్ పర్ఫార్మెన్స్ ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటారు తమ క్యారెక్టర్స్ని. ఎందుకంటే రిస్క్ డేంజర్ అని వాళ్ళకు తెలుసు. ఇమేజ్ బ్రేక్ అవుతుందన్న భయం. 60+ ఏజ్లో కూడా చరిత్రాత్మకమైన రోల్స్ చేశాడు, డ్యూయల్ రోల్స్ చేశాడు, పవర్ఫుల్ రోల్స్ చేశాడు, మైథలాజికల్ ఎలివేషన్స్ ఉన్న రోల్స్ చేశాడు. రిస్క్ ఎంత ఎక్కువ ఉన్నా పట్టించుకోలేదు. క్రిటిసిజం గ్యారంటీగా ఉంటుందని తెలుసు, ముఖ్యంగా మీ మాఫియా గాల నుంచి. అయినా సరే వెనక్కి తగ్గలేదు. వయసు అనేది నాకు కారణం కాదు, నాకు వయసుతో సంబంధం లేదు, నేను చేయాలనుకున్నది చేస్తా అని మొండిగా ధైర్యంగా నిలబడ్డాడు. అందుకే ఆడియన్స్కి బాలయ్య అంటేనే ఒక ఎమోషన్. సినిమా ఫ్లాప్ అయినా, హిట్ అయినా, ఎంత ఘోరంగా ఉన్నా, సినిమా ట్రోల్ అవుతున్నా, ఒకటే మాట, జై బాలయ్య, జై జై బాలయ్య. రే మాఫియా గల్లారా, రికార్డుల గురించి మాట్లాడాలంటే హిస్టరీ ఉండాలి. మరి హిస్టరీనే క్రియేట్ చేయాలంటే ఒంట్లో నందమూరి రక్తం ఉండాలి. చేతులు బిగిస్తే నరాలు కరెంట్ తీగలవ్వాలి. అడుగు పడితే భూమి కంపించాలి. అది మా బాలయ్య బాబు రేంజ్. గడ్డం తెల్లబడిన ఆయన గర్జనలో వేడి తగ్గలేదు. కత్తి పడితే అదే పౌరుషం. ఆయన కంటి చూపు చాలు మీ మాఫియా గాళ్ళ గుండె ఆగిపోవడానికి. పౌరాణికం, జానపదం, సాంఘికం, ఇలా ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయడం ఆయన ప్రత్యేకత. శ్రీరామ రాజ్యంలో శ్రీరాముడిగా ఎంత శాంతంగా కనిపిస్తారో, నరసింహ నాయుడులో పవర్ఫుల్ మాస్ హీరోగా అంతే మెప్పిస్తారు. స్పష్టమైన తెలుగు ఉచ్చారణతో, గంభీరమైన కంఠస్వరంతో ఆయన డైలాగులు చెబితే ఆ వైబ్రేషనే వేరుగా ఉంటుంది. కంఠం కోసేస్తా.
కుర్చీలో కూర్చున్న విధానం చూడండిరా మాఫియా గల్లారా. ఏ సామ్రాజ్యాన్నైనా శాసించే రారాజులా ఉన్నాడు. ఖద్దరు చొక్కాల్లో హుందాతనం, ఆ కళ్ళల్లో కసి. ఇది కదా అసలైన నందమూరి నటసింహుని రాయల్ రాజసం అంటే. ఏరా మాఫియా గల్లారా, మండుతోందా? బాగానే మండుతున్నట్టుంది ఈ వీడియో చూస్తుంటే మీకు. సినిమాలు వేరు, గొప్ప సినిమాలు వేరు. చిల్లర కోసం మాత్రమే చేసే సినిమాలు వేరు, చరిత్రలో మిగిలిపోయే సినిమాలు వేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల తర్వాత అన్ని జోనర్స్, తన తండ్రి కూడా టచ్ చేయని సైంటిఫిక్ మూవీ, అది కూడా ఇండియాలో ఫస్ట్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే. చాలామందికి ఆయన సినిమాల గురించి మాత్రమే తెలుసు, కానీ ఆయనలోని గొప్ప మనసు గురించి తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. ముఖ్యంగా మీ మాఫియా గారు తెలుసుకోవాలి. తన తల్లి జ్ఞాపకార్థం స్థాపించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా కొన్ని వేల మంది జీవితాలకి బాసటగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి, నిత్యం ఆసుపత్రి బాగోగులను పర్యవేక్షిస్తూ రోగుల ప్రాణాలు కాపాడుతున్న ప్రత్యక్ష దైవం నందమూరి బాలయ్య బాబు గారు. రాజకీయాల్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హిందూపురాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన మంచి మనిషి. సినిమా, సామాజిక సేవ, రాజకీయాల్లో తిరుగులేని ముద్ర వేసి ఈ మూడింటిలో సూపర్ హిట్ అయిన వజ్రం మా బాలయ్య బాబు. మీ మాఫియాలాగా గోతులు తీసే మనస్తత్వం ఆయనది కాదు. చిచి థు థు, మీకు మా బాలయ్యతో పోలిక. బాలయ్య, నీ మంచితనాన్ని కొందరు మెచ్చుకోలేరు, నీ కీర్తిని కొందరు తట్టుకోలేరు, నీ గొప్పని కొందరు ఒప్పుకోలేరు. కానీ నిజం ఏమిటంటే నీ స్థాయిని వాళ్ళు చేరుకోలేరు. జై బాలయ్య, జై జై బాలయ్య.